హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 83. మీకు సాగదీస్తున్నట్టుగా అనిపిస్తుంటే స్టోరీని ఇగ్నోర్ చేయొచ్చు. కర్ణ విశ్వనాథ్ వాళ్ళకి ఇవ్వాల్సిన లెటర్స్ అన్నీ ఒక పక్కన పెట్టి లెటర్ చదివి నిన్నట్లాగే ఏదో పనికిమాలిన కవిత్వంతో ఉన్న లెటర్ చదివి ఇది ఖచ్చితంగా నాకు వస్తున్న లెటరే, ఒక్కరోజు పొరపాటు జరుగుతుంది, రెండో రోజు ఎందుకు జరుగుతుంది అంటే ఇది కావాలని ఎవరో చేస్తున్నది, కానీ ఎవరు చేస్తున్నారు, ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటే ఏం చేస్తున్నావే అని వసుంధర పిలవడంతో వస్తున్నాను అత్తయ్య అని అంటూ లెటర్స్ లోపల పెట్టేసి బయటకు వచ్చింది. మరొక 2 రోజులు చూస్తుండగానే గడిచిపోయి రిసెప్షన్ నెక్స్ట్ డే ఉదయాన్నే అవ్వడంతో చాలా వరకు బంధువులొచ్చారు. దక్ష కోసం స్పెషల్‌గా రిసెప్షన్ కోసం డిజైన్ చేపించి కంచి నుంచి ఒక పట్టు చీర తెప్పించింది వసుంధర. చాలా అరుదుగా దొరికే డిజైన్, చాలా అరుదుగా దొరికే చేనేత కార్మికులతో ఆ చీరని స్పెషల్‌గా ఆర్డర్ చేసి తెప్పించింది. నగలు కూడా ఉన్నాయి. కొడుకు కోసం షేర్వాణి కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించి తీసుకురావడంతో వాటిని వేసుకోవాలని ఆర్డర్ వేసి వెళ్ళిపోయింది వసుంధర. ధాత్రి బామ్మగారి హడావిడి ఇంట్లో మొదలైపోతే బామ్మగారు మంచిగా రోట్లో నూరిచ్చిన గోరింటాకు తీసుకుని దక్ష గదిలోకి పరిగెత్తగా పొడవాటి జడకి సామ్రాణి పొగ వేయించుకుంటున్న దక్ష డోర్ సౌండ్కి డోర్ వైపు చూసి ఏంటి ధాత్రి అని అడిగేసరికి రిసెప్షన్ ముందు రోజే గోరింటాకు పెట్టుకుంటానని అన్నావు కదా, అమ్మమ్మ దగ్గర ఉండి గోరింటాకు గ్రైండ్ చేసి ఇచ్చింది, పెట్టమంటావా అని అడిగేసరికి ఉండు జడ వేసుకోవాలి కదా, లేదంటే వెంట్రుకలు వచ్చి చేతికి పెట్టిన గోరింటాకు మీద పడుతూ ఉంటాయి, అనగానే లేట్ చేస్తే గోరింటాకు ఆరిపోయినట్టుగా అవుతుంది, త్వరగా కానీ అనగానే ఆ గోరింటాకు గిన్నె పక్కన పెట్టి నువ్వే జడవేయచ్చు కదా అని దక్ష అనగానే ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావక్క, ఎవరైనా చిన్న హెల్ప్ చేసినా తెగ మొహమాట పాడేదానివి, ఇప్పుడు నువ్వే ఆర్డర్లు వేస్తున్నావు అని అంటూ దువ్వెన అందుకుంది ధాత్రి. దక్ష నవ్వుకుంటూ నీ దగ్గర నేనెందుకు సిగ్గుపడాలి ధాత్రి అనగానే ధాత్రి నవ్వుతూ దక్షకి నీట్గా జడవేసిన తర్వాత గోరింటాకు పెడుతూ ఉండగా ఎవరో వరుణ్ అంట నీకోసం వచ్చాడని ఎవరో పిల్లలు వచ్చి చెప్పడంతో వరుణ్ ఎందుకు వచ్చాడు అని దక్ష అడిగేసరికి నేనే మీ రిసెప్షన్ ఉంది కదా రిసెప్షన్ పనులు చూసుకుంటాడని పిలిచాను అనగానే ఏంటి రిసెప్షన్ పనులు మొత్తం అయిపోయిన తర్వాత రిసెప్షన్ పనులు చూసుకుంటాడని పిలిచావా అని దక్ష కళ్ళు ఎగరేస్తూ అడిగింది. అక్క నువ్వు కూడా అమ్మమ్మలాగా తయారయ్యావు, రిసెప్షన్ దగ్గర పడితే మాత్రం ఇంకా పనులు ఏమీ ఉండవా అనగానే ఏముంటాయి, వచ్చిన గెస్ట్లకి మర్యాదలు చేయాలి, వరుణ్ చేత జ్యూసు స్నాక్స్ ఇవ్వమని చెప్తావా అనగానే అయ్యో ఏం బాగుంటుంది అక్క అనగానే పోనీ వచ్చిన వాళ్ళ కోసం వంటలు చేయాలి, వంట వాళ్ళతో కలిసి వంట చేయమని చెప్తావా అనగానే చీచీ చండాలంగా ఉంటుంది అనగానే మరి ఇంకేం పని ఉంటుందని పిలిచావే అనగానే ధాత్రి బుర్రగొక్కుంటూ ఉంటే నీకొక విషయం చెప్తాను వినుదాత్రి, చెప్పడానికి ఎన్ని కారణాలైనా ఉండొచ్చు, అసలైన కారణం మాత్రం వేరే ఉంటుంది, అదేంటో మన మనసుకే తెలుస్తుంది, బాగా ఆలోచించు అని చెప్పింది దక్ష. ధాత్రి మౌనంగానే 2 చేతులకి గోరింటాకు పెట్టడం కంప్లీట్ చేసి కాళ్ళకి కూడా పెట్టమంటావా అని అడిగేసరికి ఇది ఆరనివ్వు, కాళ్ళకి చేతులకి ఒకేసారి పెట్టుకుని దోమలు ఈగలు కుడుతూ ఉంటే నేను ఎగిరి డ్యాన్స్ చేయలేను, ఇది ఆరిపోయి కడిగేసిన తర్వాత కాళ్ళకి పెట్టుకుంటాను అని చెప్పడంతో సరేనంటూ ధాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో కర్ణ వచ్చి దక్ష పాపని వెనుక నుంచి హక్ చేసుకుని ఏం చేస్తున్నారు మేడం అని అడిగేసరికి మీ మరదలు గోరింటాకు పెట్టింది, అది ఆరడానికి అటూ ఇటూ తిరుగుతున్నాను అని చెప్పింది దక్ష.
అంత కష్టం ఎందుకు అంటూ టేబుల్ మీద ఉన్న హెయిర్ డ్రైయర్ చూపించి దీంతో ఆరేలా చేద్దాం అనగానే వద్దు పైన ఆరిపోతుంది లోపల తడితడిగా ఉంటుంది అనగానే ఏం ప్రాబ్లం లేదులే అని అంటూ డ్రైయర్తో గోరింటాకు చేతులని ఆరబెడుతూ ఉంటే దక్ష ఇదిగో స్నాక్స్ అని వసుంధర పకోడీలు తీసుకొచ్చి దానికి నువ్వే తినిపించరా 2 చేతులకి గోరింటాకు ఉంది కదా అని వసుంధర చెప్పేసరికి సరే మమ్మీ అంటూ ప్లేట్ తీసుకొని ఇదిగో డార్లింగ్ అని అంటూ తినిపిస్తూ ఉంటే అతనితో మాట్లాడుతూ కబుర్లు చెబుతూ ఉండగా లెటర్ గురించి జ్ఞాపకం రావడంతో లెటర్ గురించి ఈయన గారికి చెప్పడం మంచిదేనా తప్పుగా అర్థం చేసుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటే ఓయ్ పకోడీ నమలకుండా అలాగే ఏం ఆలోచిస్తున్నావని అడిగాడు కర్ణ. అది అదేం లేదండి. మీతో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనగానే, చెప్పు ఏంటో అనేసరికి చెప్పాలనుకుని కూడా ఇప్పుడు పార్టీ మూడ్ పాడు చేయడం ఎందుకు అనుకుని, ఫంక్షన్ అయిపోయిన తర్వాత చెప్తాను అనగానే, అదేంటి ఇప్పుడు చెప్తానని మళ్ళీ ఫంక్షన్ అయిపోయింది తర్వాత చెప్తాను అంటావు అనగానే, లేదండి నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత చెప్తాను అనగానే, సరే నీ ఇష్టం అని స్నాక్స్ తినిపించడం పూర్తి చేసి మంచినీళ్ళు తాగించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. మర్నాడు ఉదయాన్నే ధాత్రి ఈ హెయిర్ స్టైల్ నాకు అస్సలు సూట్ అవ్వదు. అంత పెద్ద జుట్టు విరబోస్తే బాగోదు. గాలికి చెదిరిపోతుంది అనగానే ఏం చెదిరిపోదులే అక్క. ఎప్పుడు ఒక్క జడే కదా వేసుకుంటావు. అప్పుడప్పుడు ఇలా స్టైల్ చేసుకుని జుట్టు విరబోస్తే బావ కూడా నిన్ను చూసి ఫ్లాట్ అయిపోతాడు అనగానే ఇప్పుడు కొత్తగా ఫ్లాట్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా తల్లి. మీ బావ నన్ను చూసి ఎప్పుడో ఫ్లాట్ అయ్యాడు. వద్దు ధాత్రి జుట్టు పాడైపోతుంది అనగానే ఒక్కరోజుకి ఏం కాదక్క. ఎప్పుడు అలా ముడి వేసుకుని ఉంటేనే జుట్టు పాడైపోతుంది. అంత పెద్ద జుట్టు పెట్టుకుని హెయిర్ స్టైల్ చేసుకోకపోతే ఇంకా అర్థమేంటి అనగానే అది కాదు ధాత్రి అని చెబుతున్న వినకుండా నీట్గా దువ్వి చెవి వెనుక నుంచి పాయలు తీసి వెనుక వైపు కల్లేసి జుట్టంతా విరబోసి చూడు ఇప్పుడు ఎంత బాగున్నావో నీట్గా ఉంది కదా అనగానే బాగానే ఉంది కానీ మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి చెదిరిపోతుంది అని అంది దక్ష. ఏం కాదు కావాలంటే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వేస్తానులే అని చెప్పి ధాత్రి నేను రెడీ అవుతానంటూ రెడీ అవ్వడానికి వెళ్ళిపోయి గబగబా అందరూ రెడీ అయిన తర్వాత ఇక అందరూ ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అవుతుంటే అక్కడ ఎవరితో పెద్దగా పరిచయం లేక ధాత్రి కంపెనీ కోసం వెయిట్ చూస్తున్న వరుణ్ డార్క్ బ్లూ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న లంగావోణి వేసుకుని ముద్దుగా ఉన్న ధాత్రి దక్ష కర్ణతో పగలబడి నవ్వుతూ కిందకి రావడం చూసి అలాగే చూస్తూ ఉండిపోతే వరుణ్ మొహం మీద చిటికలు వేసి ఏంటి మా ధాత్రి వైపు అలాగే చూస్తున్నారు అని చిలిపిగా అడిగింది దక్ష. అది అదేం లేదు సిస్టర్ అనగాని ఏమీ లేకపోతే ఎలా ఎందుకు చూస్తున్నారు అని అడిగేసరికి వరుణ్ బుర్ర గోక్కుంటూ ఉంటే నాకు మొదటి నుంచి మీ ఇద్దరి మీద డౌట్గానే ఉంది. త్వరగా అదేదో ఇద్దరు రియలైజ్ అవ్వండి. ఎక్కువ లేట్ అయితే మీకే కష్టం అని దక్ష హెచ్చరిస్తున్నట్టుగా చెప్పడంతో వరుణ్ కంగారు పడి అంటే ధాత్రికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అనగానే అదేమీ లేదు కానీ ఇక్కడికి రావడం మా పిన్నికి ఇష్టం లేదు కాబట్టి పెళ్లి చేయకపోతే పదే పదే ఇక్కడికొస్తుందన్న కోపంతో తనకి పెళ్లి సంబంధాలు చూసే అవకాశం ఉంది కదా అని దక్ష చెప్పేసరికి నిజమే సిస్టర్ అయితే త్వరగా మాట్లాడతాను అనగానే గుడ్ బాయ్ అని చెప్పి కన్నతో కలిసి వెళ్ళి కారులో కూర్చుంది. బయటికి వెళ్తున్న ధాత్రి చేతిని పట్టుకున్నాడు వరుణ్. దాంతో వెనక్కి తిరిగి చూసి ఏంటి వరుణ్ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి పద వెళ్దాం టైం అవుతుంది అని ధాత్రి హడావిడి పడుతుంటే వెళ్ళొచ్చు ఏం కాదు కానీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత నీతో నేను మాట్లాడాలి అనగానే ఏం మాట్లాడాలి బావ జాబ్ కూడా ఇస్తానని అన్నాడు ఇంకేంటి ప్రాబ్లం అనగానే దాని గురించి కాదు కొంచెం పర్సనల్ మ్యాటర్ అనగానే సరే అలాగే మాట్లాడుకుందాం ఇప్పటికైతే వెళ్దామా అనగానే సరేనంటూ ఇద్దరు ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయ్యారు. ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత
ధాత్రి మళ్ళీ దక్ష జుట్టు సెట్ చేసి లైట్గా మేకప్ వేసి స్టేజ్ మీదకి పంపిన తర్వాత కర్ణ దక్ష పక్కనే నిలబడి వచ్చిన గెస్టులు ఇస్తున్న గిఫ్ట్లు తీసుకుని వాళ్ళ విషెస్ తీసుకుని థ్యాంక్స్ చెప్పి వాళ్ళతో కలిసి ఫొటోస్ దిగి భోజనం చేయమని చెబుతున్నారు. పెద్దవాళ్ళు వస్తే కాళ్ళ మీద పడి దండ పెట్టుకోవడం, చిన్నవాళ్ళు వస్తే హ్యాండ్ షేక్ ఇవ్వడం, సేమ్ ఏజ్ వాళ్ళు వస్తే హగ్ చేసుకోవడం, ఇలా ఫంక్షన్ హాల్ స్టేజ్ మీద పలకరింపులు సాగుతూ ఉంటే ధాత్రి ఆవలిస్తూ కనిపించేసరికి ఏంటి నిద్ర వస్తుందా? ఇందాకే కదా నిద్ర లేచి రెడీ అయ్యావు, ఇంతలో నిద్ర రావడం ఏంటి అని వరుణ్ నవ్వుతూ అడిగేసరికి నాకు నిద్ర వస్తోంది, నిద్ర సరిపోక కాదు, ఇంత బోరింగ్ అట్మాస్ఫియర్ చూసి నిద్ర వస్తోంది అని చెప్పడంతో సరే అయితే పద, నాన్ వెజ్ స్టార్టర్స్ స్మెల్ ఇక్కడి వరకు వస్తుంది, పద అన్నీ టేస్ట్ చేద్దాం అని చెప్పడంతో పద అని చెప్పి బఫే జరుగుతున్న చోటుకి వెళ్ళి ప్లేట్లో అన్ని రకాల నాన్ వెజ్ స్నాక్స్ పెట్టుకుని ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తూ బాగుంది బాగుంది అని తింటున్నారు. ఒక గంట పాటు పలకరింపులు సాగిన తర్వాత మ్యూజిక్ స్టార్ట్ అయ్యేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే రిసెప్షన్ అంటే గిఫ్ట్లు తీసుకోవడం, విషెస్ చెప్పడం మాత్రమే అనుకుంటున్నారా? లేదు, ఇక్కడున్న అన్ని జంటలు డ్యాన్స్ చేయాలి అని ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి వచ్చి అనౌన్స్ చేయడంతో అందరికీ హుషారు పెరిగింది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ ఇగ్నోర్ ఇట్.